సరోజినీ నాయుడు మహబూబ్ అలీ ఖాన్ మీద పోయిటరీ రాసి మహబూబ్ అలీ ఖాన్ని ప్రేజ్ చేస్తూ, అదే మహబూబ్ అలీ ఖాను 1908లో మూసీకి వరదలు వస్తే గంగమ్మ తల్లి శాంతింపజేయాలి అని చెప్పి నదిలోకి దిగి పసుపు కుంకుమలు సమర్పిస్తారు. అట్లాంటి మత సామరస్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇవాళ మత విద్వేషాలు పెంచి పోషిస్తూ ఉన్నారు. చాకలి ఐలమ్మ మనవరాలు కూతురు హత్య చేస్తారు ఒక 15 రోజుల కింద ఎల్బీ నగర్లో. ఇది ఎట్లా హింస ఎట్లా? ఎందుకంటే మనం సంస్కృతి మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ సంస్కృతి అంటే ఏంది? ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వాడెవడు ఏదో ఛానల్ మీద దాడి జరిగితే 2 నిమిషాల్లో మేము 2 గంటల్లో టీ న్యూస్ మీద దాడి చేస్తామని చెప్పి, దేశ హోంమంత్రిగా ఉన్న వ్యక్తి దాడి చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంటే ఏ సంస్కృతి ఇది? దాడుల సంస్కృతి అనేది ఎవరి సంస్కృతి? ఎవరి మెహర్బానీ కోసానికి వీళ్ళు దాడులు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. తెలంగాణ అంత ఈజీగా రాలేదు. ఎన్నో దాడులను ఎదుర్కొని వాళ్లకు బుద్ధి చెప్పి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇట్లాంటి తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత లోతుల్లో ఉన్నారు, వీళ్ళ మీద దాడి చేస్తే రియాక్ట్ అవుతారా లేదా అని చెప్పి ప్రజల యొక్క మూడుని గేజ్ చేయడం కోసానికి మహా న్యూస్ వాడు థంబ్నెయిల్స్ పెడతాడు. ఈయననేమో జాగీరా అని చెప్పి రాస్తాడు. తెలంగాణ ప్రజల జాగీరు తెలంగాణ కాకుండా ఎట్లా పోతుంది? నువ్వు ఏదో బీఆర్ఎస్ పేరు పత్రికలో పెట్టి తెలంగాణ ప్రజల మీద నువ్వు ఎక్కువ పెడతా ఉన్నావు నీ దాడిని. నీకు ఒక సాకు మాత్రమే బీఆర్ఎస్. నీవు దాడి చేయాల్సి తెలుసుకున్నది నువ్వు మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలోని టీడీపీ పార్టీని తెలంగాణలో తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు ఆదరిస్తారా లేదా అని ప్రజల యొక్క మానసికంగా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది అనేది నువ్వు కొలవడానికి ఆ హెడ్డింగ్ పెట్టి రాసినావు. అది ప్రజల నుంచి పూర్తి రియాక్షన్ వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఒక పొరపాటుగా కొట్టేస్తున్నావు అంటే తెలంగాణ ప్రజలు యొక్క ధిక్కారాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఇక్కడి ప్రాంతంతో చనిపోయిన తర్వాత కూడా ఇక్కడనే కట్టెగాలని చెప్పి మా సుబ్బన్న రాసిండు. అట్లా ఉన్న దాంతో నువ్వు ఎట్లా వ్యతిరేకిస్తావు? తెలంగాణ యొక్క ఇక్కడ విగ్రహాల్ని తీసుకొచ్చి ఎట్లా పెడతావు? ఇవాళ హైదరాబాద్లో మనం ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసేయాలి, కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరు మార్చాలి, ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాల్ని గౌరవంగా వాళ్ళ సముద్ర తీరాలకు పంపించాలి అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో రోషయ్య విగ్రహాన్ని తీసుకొచ్చి హైదరాబాదు నడిగడ్డ మీద కుంపటిలాగా, మా గుండెల మీద కుంపటిలాగా ఎట్లా పెడతావు? వాళ్లకు గుంటూరులోనే ఆయనకు జాగలేదు, రోషయ్యకు గుంటూరులో పెట్టడానికే ఆడ జాగలేదు, కానీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతావు. అలాగే నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోవడానికి వాళ్ళకు హామీ ఇస్తావు. మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరిగితే వాళ్ళ కూతురు అడుగుతుంది, మీరు 2009లో అప్పటి ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డికి హైదరాబాద్లో స్మృతివనం కట్టుకోవడానికి 2 ఎకరాల జాగా ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇస్తారా సస్తారా అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇదేమి మీ అయ్యే జాగిరా? ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికి? ఆంధ్ర వాళ్ళు తోటి పడలేకనే కదా మేము తెలంగాణ సాధించుకున్నది. ఎవరి ప్రయోజనాల కోసానికి ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు? తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసానికి కాకుండా ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాల కోసానికి పనిచేసినట్టయితే తెలంగాణ ప్రజలు మౌనంగా ఉండరని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.